హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం నిత్యం గడుపుతున్న సోషల్ మీడియా గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆధునిక మానవుల దినచర్య సామాజిక మాధ్యమాలతో అంటే సోషల్ మీడియాతో ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు వృత్తి, వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఒకరోజు సగటున 144 నిమిషాలు సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నారంటే అది అతిశయోక్తి కాదు. అది ఏ విధంగానో తెలుసుకున్నారండి. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నారు. దానిలో ప్రపంచంలోని వివిధ వర్గాలు ప్రజలకు చేరువై వారితో సంభాషిస్తున్నారు. భిన్న సంస్కృతులు, ప్రముఖ వ్యక్తులు, ఉద్యమాలు, ఇలా ఒకటేమిటి వంట, వార్పులు, టెక్నాలజీ, విద్య, వైద్యం, ప్రతి ఒక్క రంగంలో ఇలా ఏ అంశమైనా సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. అందుకే 2010 జూన్ 30న మాషబుల్ అనే సంస్థ వరల్డ్ సోషల్ మీడియా డేను ప్రారంభించింది. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థపై సామాజిక మాధ్యమాలు చేస్తున్న ముద్రను గుర్తించే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టారు. 2002లో కొంచెం అధునాతన సామాజిక మాధ్యమం ఫ్రెండ్స్టర్ నెట్టింట్లోకి వచ్చింది. ఈ వెబ్సైట్ సురక్షితంగా కొత్త స్నేహితులను పరిచయం చేసుకోవడానికి అనుమతించింది. దాంతో స్వల్పకాలంలోనే మిలియన్ యూజర్లకు చేరుకుంది. ఇందులో మెజారిటీ యూజర్లు ఆసియా నుంచే ఉండేవారు. బిజినెస్ ప్రాధాన్యత అంశంతో 2003లో లింక్డ్ఇన్ వచ్చింది. 2004లో మైస్పేస్, ఫేస్బుక్ ప్రారంభమయ్యాయి. 2006 కల్లా మైస్పేస్ ప్రపంచ ప్రజాదరణ పొందిన సామాజిక మాధ్యమంగా అవతరించింది. యూజర్లు మ్యూజిక్ను కూడా పోస్ట్ చేసే సౌలభ్యం ఇందులో ఉండడంతో ఎక్కువ మంది ఆకర్షితులయ్యారు. ఇప్పుడు ఎక్కువ మంది గంటల కొద్ది సమయం గడిపేస్తున్న యూట్యూబ్ 2005లో, ట్విట్టర్ 2006లో ప్రారంభమయ్యాయి. 2010లో ఇన్స్టాగ్రామ్ ప్రస్తావన మొదలు కాగా అనతి కాలంలోనే అది ఫేస్బుక్కు గట్టి పోటీ ఇచ్చే సంస్థగా ఎదిగింది. దాంతో ఇన్స్టాగ్రామ్ను $1 బిలియన్ ఫేస్బుక్ కొనేసింది. ఆ తర్వాత సందేశాల ఫీచర్లతో దూసుకెళ్తున్న వాట్సాప్ను కూడా ఫేస్బుక్ $16 బిలియన్ల కొనుగోలు చేసింది. ఇలా ఫేస్బుక్ ఒక్కో కంపెనీని కొనుగోలు చేస్తున్న క్రమంలో దాని కన్ను స్నాప్చాట్పై పడింది. అయితే ఫేస్బుక్ ప్రకటన ఆఫర్ ధరను స్నాప్చాట్ తిరస్కరించింది. 2016 చైనా సామాజిక మాధ్యమం టిక్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. సులభంగా ఎడిటింగ్, నచ్చిన మ్యూజిక్తో పోస్టులు పెట్టే ఫీచర్లతో రావడం వల్ల ఈ కంపెనీ తొందరగా వీక్షకుల అభిమానం చూరగొంది. అయితే ఈ కంపెనీ అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలు సరిగా లేవనే కారణంగా చాలా దేశాలు దీన్ని నిషేధించాయి. ప్రపంచవ్యాప్తంగా 4.48 బిలియన్ల ప్రజలు సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. ఒక్కో సామాజిక మాధ్యమ వినియోగదారుడు సగటున 6.6 వేర్వేరు సామాజిక మాధ్యమాలను వాడుతున్నాడు. సామాజిక మాధ్యమాలు వాడేందుకు దాదాపు 99% మంది తమ మొబైల్ను, 1.32% మంది డెస్క్టాప్లను ఎంచుకుంటున్నారు. ఒక వ్యక్తి 16 ఏళ్ల వయసులో సామాజిక మాధ్యమంలో అడుగుపెట్టి 70 సంవత్సరాలు జీవించాలనుకుంటే అతని సామాజిక మాధ్యమ జీవితకాలం 5.7 సంవత్సరాలుగా ఉంటుంది. ఫేస్బుక్కు 2.9 బిలియన్, యూట్యూబ్కు 2.3 బిలియన్, వాట్సాప్కు 2 బిలియన్, ఎఫ్బి మెసెంజర్కు 1.3 బిలియన్, వీచాట్కు 1.2 బిలియన్లు యాక్టివ్ యూజర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అమెరికాలో 72.3% సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. రోజుకు 500 బిలియన్ల మంది ప్రజలు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ను వాడుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ కలిపి రోజుకు 60 బిలియన్ సందేశాలు చేస్తున్నారు. యూట్యూబ్లో నిమిషంలో 300 గంటల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. ప్రస్తుత ప్రపంచంలో టాప్ 10 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏవి, వాటి మంత్లీ యాక్టివ్ యూజర్లు MAU ఎంతమంది ఉన్నారో చూడండి. 1 ఫేస్బుక్. ఫేస్బుక్ నంబర్ 1 సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ఉంది. దీనికి నెలవారీ యాక్టివ్ యూజర్లు 290 కోట్ల మందిగా ఉన్నారు. 2 యూట్యూబ్. వీడియో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్ 2వ స్థానంలో ఉంది. దీనికి సుమారు 220 కోట్ల మంది మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. 3 వాట్సాప్. మెసేజ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 3వ స్థానంలో ఉంది. సుమారు 200 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లుగా ఉన్నారు. 4 ఇన్స్టాగ్రామ్. వీడియో, ఫోటో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇన్స్టాగ్రామ్కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది మంత్లీ యాక్టివ్ యూజర్లుగా ఉన్నారు. టిక్టాక్. షార్ట్ వీడియో షేరింగ్ ఎంతో పాపులర్ అయిన టిక్టాక్ సుమారు 110 కోట్ల మంది పైగా మంత్లీ యూజర్లు ఉన్నారు. ఇది 5వ స్థానంలో ఉంది. 6 స్నాప్చాట్. స్నాప్చాట్
ఇన్స్టాంట్ మెసేజ్కు పాపులర్ అయిన స్నాప్చాట్ 6వ ప్లేస్ దక్కించుకుంది. దీనికి గ్లోబల్గా 53.8 కోట్ల మంది మంత్లీ యాక్టివ్ యూజర్లుగా ఉన్నారు. పింట్రెస్ట్ మెసేజ్ షేరింగ్ సోషల్ మీడియా సర్వీస్ ప్లాట్ఫామ్. పింట్రెస్ట్ సుమారు 44.4 కోట్ల మంది మంత్లీ యాక్టివ్ యూజర్లు కలిగి ఉంది. మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా లిస్టులో 7వ స్థానంలో ఉంది. 8. రెడ్డిట్. ప్రజలు తమ హాబీలు, అభిప్రాయాలు ఎక్కువగా పంచుకునే రెడ్డిట్ ప్లాట్ఫామ్ 8వ ప్లేస్లో ఉంది. 43 కోట్లు మంత్లీ యాక్టివ్ యూజర్లు ఈ ప్లాట్ఫామ్లో ఉన్నారు. లింక్డ్ఇన్ ఎంప్లాయ్మెంట్, జాబ్స్, ఆన్లైన్ సర్వీసెస్. ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లుగా ఉన్నారు. టాప్ 10లో 9వ స్థానంలో ఉంది. 10. ట్విట్టర్ మైక్రో బ్లాగింగ్ సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ సుమారు 21.7 కోట్ల మంది మంత్లీ యూజర్లను కలిగి ఉంది. మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ జాబితాలో 10వ స్థానంలో నిలిచింది.